హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలా చూడండి, మీ అందరి కోసం అయితే నేను ఒక కొత్త రెసిపీ అయితే తీసుకొచ్చాను మీ ముందుకి. ఇలా చాలామంది అయితే చింతకాయలని పచ్చడి పెట్టుకొని తినడం అయితే చాలామంది ఇష్టపడరు కదండి. కానీ వారందరి కోసం కూడా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత టేస్టీగా అయితే చేశాను. అది ఎలా చేసుకోవాలో కూడా మీ అందరికీ చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూడండి. చింతకాయలు పండుమిర్చి కాంబినేషన్తో అయితే చేస్తున్నాను. ఇలా చూసేయండి. ఇక నేనైతే చింతకాయలని ఫస్ట్ వాటర్లో పోసుకొని ఇలా కాయలన్నీ కూడా మంచి శుభ్రంగా కాయకి కాయ వేసుకుంటూ ఇలా రుద్దుకుంటూ కడుక్కోవాలి. కడుక్కొని మళ్ళీ వేరే నీటిలో వేసుకొని ఇలా శుభ్రంగా కడిగి ఒక జల్లెట్లో అయితే వేసుకోవాలండి. ఇలా చూడండి, మనకి కాయ కూడా మొత్తం ఇలా మంచి తెల్లగా గ్రీన్ కలర్లోకి వచ్చేయాలి. అలా అయితే కాయ కూడా మనకి శుభ్రంగా ఉంటుంది. ఇలా మొత్తం నేనైతే కాయలన్నిటిని కూడా కడిగేశాను. ఈ కడిగేటప్పుడు ఇవి తోకలు ఇవి మాత్రం తీయకోకుండానే కడిగేసుకోవాలండి. తర్వాత అయితే తీయాలి. అది కూడా ఎలా తీయాలనేది కూడా ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూసేయండి. ఇక ఇలా శుభ్రంగా మొత్తం కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఒక క్లాత్లో వేసుకొని అయితే తుడుచుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేను ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను ఒక టవల్ అయినా క్లాత్ అయినా ఒక మంచి వైట్ క్లాత్ తీసుకొని అయితే ఇలా కాయకు అనేది తడి లేకోకుండా తుడుచుకోండి. మనం అన్నీ వేసుకొని కూడా ఒక క్లాత్లో వేసుకొని అయితే ఇలా డబల్ వేసుకొని తుడుచుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా రెండు రెండు మూడు మూడు కాయలు తీసుకొని అయితే ఇలా తుడుచుకుంటూ ఒక బేషన్లోకి అయితే వేసుకోండి. వేసుకునే బేషన్ కూడా తడి లేకుండా చూసుకోండి. ఇది ప్రాసెస్ ఉంటుంది కదండి, కాకపోతే చేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే మీ అందరి కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇవి కాయలు కూడా ఒక కేజీన్నర కాయల వరకు అయితే ఉంటాయండి. నేనైతే ఎస్టిమేషన్ అయితే వేయలేదు, మామూలుగా అయితే చెప్తున్నాను కాయలు. ఇలా చూసేయండి. ఇలా మొత్తం తుడుచుకున్న తర్వాత ఒక క్లాత్ అయితే వేసుకొని దానిపైన ఇలా పల్చగా పరుచుకున్నాను. ఎండకి ఒక కొంచెం ఆ తడి అనేది ఆరిపోయేంత వరకు అయితే ఉంచాను, మరీ ఎండిపోవద్దు. ఇప్పుడు దానిలోకి పచ్చట్లోకి ఉప్పు అయితే కావాలి కదండి. ఈ ఉప్పు కూడా గల్లుప్పు అంటే రాళ్ళుప్పు అంటారు కదా, లా ఉప్పు. ఆ ఉప్పునైతే నేనైతే తీసుకున్నాను. అది కూడా ఎండబెట్టుకున్నాను. కొద్దిసేపు ఎండబెట్టుకుంటే మనకి మంచిగా మెదుగుతుంది. ఆ తర్వాత ఇలా చూడండి, ఇప్పుడు మన కాయలన్నీ కూడా కొద్దిసేపు ఆరబెట్టుకున్నాను. తడి ఆరేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ తోకలు ఉంటాయి కదండి, ఇవన్నీ ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇలా లాగితే మొత్తం వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇలా మధ్య కట్ చేసుకొని ఇలా వచ్చిన మొత్తం ఈ ఈకల్ని కూడా మొత్తం ఇలా అయితే తీసేసుకోవాలి. ఇలా సేమ్ అదే విధంగా మొత్తం అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి అన్నీ. అలాగే మనం మొత్తం ఈ నారలన్నిటిని కూడా ఇలా తీసేసుకోవాలి. ఎంత ఈజీగా వస్తున్నాయి చూడండి. ఈ కాయలు అయితే లేత కాయలు కాదండి, ముదురుకాయలే. ఈ వగరుంటాయి అనేసి అయితే అనుకోవద్దండి. వగరు కూడా కొంచెం కూడా వగరు లేదు. కాయ పచ్చడి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. లేతకాయలు కూడా చేసుకోవచ్చు, కాకపోతే ముదురుకాయలు అయితే ఎక్కువ రోజులు కూడా ఆగుతుంది పచ్చడి. లేతకాయలు అయితే ఎక్కువ రోజులు అయితే ఆగదండి. ఇలా చూసేయండి, నేను ఒక్కొక్కటిగా అయితే మొత్తం అన్నీ తీస్తున్నాను. ఇక నారలు అయితే చూడండి ఎన్నైతే వచ్చాయో, చాలా మందంగా పలుచగా కూడా లేవు, మందంగా వచ్చేసాయి మొత్తం. ఆటలోకి ఇప్పుడు నేనైతే పండుమిర్చి అయితే తీసుకున్నానని చెప్పాను కదా, కేజీన్నర పండుమిర్చిని అయితే తీసుకున్నానండి. అవి కూడా శుభ్రంగా కడిగి ఒక జల్లెట్లోకి అయితే వేసుకొని ఇలా ఇవి కూడా ఒక క్లాత్లో అయితే తుడుచుకొని ఇవి కూడా కొద్దిసేపటి వరకు అయితే ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి. మనకి తడి అనేది ఉంటే మాత్రం పచ్చడి అయితే కంపల్సరీ పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. అందుకే మనం పచ్చడి చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కడా కూడా తడి లేకోకుండా చూసుకొని అయితే చేసుకోవాలి. ఈ కాయల్ని కడిగేటప్పుడు కూడా ఇవి తొడుమలు అయితే తీయొద్దండి, తీయకోకుండానే కడిగిన తర్వాత తీసుకోవాలి. కొన్ని కాయలు మధ్యలో వాటర్ పోయి అయితే ఉంటాయి కడిగినప్పుడు, ఆ కాయలు చూసుకొని అయితే తీసేసుకోండి. లేదు మధ్యకి ఇరిపితే బాగానే ఉంది కాయ అనుకుంటే మాత్రం ఉంచుకోండి. కొంచెం మెత్తగా ఉన్నాయి అయితే తీసి పడేయండి. వాటి వల్ల మనకి మిగతా కాయలు అన్నీ కూడా పాడైపోతాయి, పచ్చడి అయితే పాడైపోతుంది.
అందుకే మనకి ఇలా గట్టిగా ఉన్న కాయలు చూసుకొని మంచిగా తుడుచుకొని ఈ తుడిచిన తర్వాత ఈ తొడిమలన్నిటిని తీసి ఒకసారి అయితే మరలా తుడుచుకొని ఇలా ఇవి కూడా తడిపోయేంత వరకు కూడా మంచిగా ఆరబెట్టుకొని ఒక 10-15 నిమిషాల వరకు అయితే ఉంచుకొని ఆ తర్వాత తీసేసుకోవాలి. ఇలా చూడండి నా ఈ కాయలు కూడా మంచి చక్కగా ఆరిపోయాయి, తడి అయితే లేదు. ఇలా ఆ తర్వాత ఈ రెండు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి, చింతకాయలు అలాగే పండుమిర్చి కూడా. ఇక మనం దంచే ప్రాసెస్కి అయితే వెళ్దాం. చూసేయండి, ఇవి ముందు అయితే రోట్లోనే దంచుకోవాలి. ఎందుకంటే మిక్సీలో పట్టుకున్నామంటే మరి రోల్ లేని వారు మిక్సీ ఎలా అంటే ఒక మ్యాక్సిమం రోట్లోనే చూసుకోండి. ఎందుకంటే మిక్సీలో పడితే మనకి ఇవి చింత గింజలు ఉంటాయి కదండి, లోపల గింజలు తయారై ఉంటాయి కదా, అవి కూడా మెదిగితే కొంచెం ఎగుటెగుటుగా చేదుగా ఉంటాయి. కాబట్టి అవి ఇప్పుడైతే నేను దంచేది మాత్రం ఓన్లీ గింజలు దంచుకోకుండా తొక్కను వరకే దంచుతామండి. ఇది ఫస్ట్ టైము, మళ్ళీ సెకండ్ టైం కూడా రిపీట్ చేసుకోవాలి ఇది. కాబట్టి ఇలా చూడండి, ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటే ఫస్ట్ టైం వరకు రోట్లో దంచుకుంటే సరిపోతుంది, సెకండ్ టైము మిక్సీలోనే వేసుకోవచ్చు. ఇలా లైట్గా కచ్చా పచ్చాగా దంచుకుంటే మనకి గింజలు అనేవి కూడా సపరేట్ అయిపోతాయండి. చూడండి, ఇప్పుడైతే గింజలు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు తీసుకొని అవసరం లేదండి, మీకోసం అని అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇలా దంచేసుకొని ఇలా 2 3 కాయలు అయితే వేసుకోండి. ఒకటేసారి వేసుకుంటే మొత్తం జారి పడిపోతాయి. ఇప్పుడు దాంట్లోకి అయితే ఉప్పు కూడా నేను అందాజుగా చూసుకొని ఒక 3 కాయలకి ఇంత ఉప్పు అనేసి అయితే వేస్తున్నాను. ఈ ఉప్పు అయితే కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. నాకు ఈ కాయలకి 3/4 కేజీ వరకు ఉప్పు అయితే పట్టిందండి, కల్లుప్పు. ఇలా చూడండి, ఇలా మొత్తం దంచుకున్న తర్వాత అయితే సేమ్ యాజ్ టీజ్గా ఇలా కొద్దిగా తీసిన తర్వాత బేషన్లో వేసుకొని అదే కాయలు అన్నిటినీ ఇలాగే కచ్చా పచ్చాగా అయితే దంచుకోవాలి. మొత్తం మెత్తగా అయితే దంచకూడదండి, గింజలు నలిగేటట్లయితే దంచొద్దు. తొక్కలతోనే దంచుకున్న తర్వాత ఇలా బేషన్లోకి వేసుకొని బేషన్లో కూడా ఒకసారి అయితే దంచండి. దంచిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. పసుపు మొత్తం మీద నాకైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే పసుపు అయితే పట్టింది. మనకు ఫస్ట్ అయితే వేసాను చూడండి, కొంచెం తెల్లగా అయితే ఉంది, పసుపు సరిపోలేదు. అందుకే నేను మరలా ఇంకొక టేబుల్ స్పూన్ అయితే వేసుకొని అయితే కలుపుకున్నాను. చూడండి, మనకి పచ్చడి అనేది కూడా మంచి కలర్గా కనపడాలి కాబట్టి పసుపు వేసుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఉప్పు అయితే కూడా బాగుంటుంది. చూడండి, మొత్తం కలుపుకున్న తర్వాత ఇదైతే ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకోండి. నేను ఒకరోజు సాయంత్రం అండి, ఇదంతా సాయంత్రం అయితే చేశాను. సాయంత్రం చేసుకున్న తర్వాత ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకుని ఇది ఒక 3 రోజులు లేదా ఒక 5 రోజులు అయితే ఇలాగే ఉంచేసుకోవచ్చు. ఏం కాదండి, 3 రోజుల తర్వాత అయినా 5 రోజుల తర్వాత అయినా బాక్స్ అయితే ఓపెన్ చేసి ఇప్పుడు దాంట్లో ఉన్న గింజలన్నీ తీయాలి కాబట్టి నాదైతే వీడియో స్కిప్ అయిపోయిందండి. ఇది ఇలా చూడండి, ఇప్పుడు అది కొంచెంగా నేను ఈ పచ్చడిని ఇదైతే రోట్లో అయితే వేసాను. అది గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక 2 నిమిషాలు దంచుకోవాలి. రోట్లో వేసుకొని లైట్గా దంచుకుంటే మనకి గింజలు అనేవి కూడా ఈజీగా వచ్చేస్తాయి. అలా మొత్తం కూడా దంచుకొని మళ్ళీ ఆ పచ్చడి అంతా కూడా మళ్ళీ ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకొని ఆ తర్వాత మనమైతే మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా దంచిన అవసరం లేదు, అలా గింజలు నారలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి అంతే. ఆ తర్వాత ఇక ఇలా చూడండి, అన్నీ తీసుకున్న తర్వాత ఇక వెంటనే అయినా చేసుకోవచ్చు. ఇది మనం పండుమిర్చి అయితే వేసుకున్నాం కదా, ఫస్ట్ పండుమిర్చి అనేది మిక్సీ పట్టుకొని ఆ తర్వాత ఒకసారి పట్టుకున్న తర్వాత ఈ చింతకాయలు కూడా వేసుకోవాలండి. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి అయితే ఇప్పుడు టేస్ట్ చూసుకొని అయితే కొంచెం సాల్ట్ ఏమైనా మీకు పడుతుంది అనేసి అనుకుంటే చూసుకొని అయితే ఇప్పుడు సాల్ట్ కలుపుకోవచ్చు. ఇలా చూడండి, మీకు ఎంత సులువుగా ఉంటే ఎంత మెత్తగా కావాలి అంటే అంత మెత్తగా పట్టుకోవచ్చు అండి. కాకపోతే మనం ఎంత మెత్తగా పట్టినా కానీ కొంచెమైనా బరుసు అనేది ఉంటుంది. ఎందుకంటే చింతకాయ తొక్కు పైన పొట్టు అనేది ఉంటుంది కాబట్టి ఆ పొట్టు కొంచెం బరుసుగా ఉంటుంది. చూడండి, ఇలా
మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సేమ్ అదే విధంగా నాకైతే ఈ కాయలకి కేజీన్నర పండుమిర్చి అయితే సరిపోయిందండి. కారం కూడా చాలా మంచిగా సరిపోయింది, పులుపు కూడా లేదు పచ్చడి. ఇలా చూడండి, ఇలా మొత్తం ఇదే విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకొని పచ్చడి అలాగే చింతకాయలు కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేశాను. మొత్తం పట్టుకున్న తర్వాత కొంచెం మెంతులు మిక్సీ పట్టుకొని లైట్గా వేపుకొని మిక్సీ పట్టుకొని అయితే వేసుకున్నాను. 1 స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. ఆ స్పూన్ ఎందుకంటే ఇంకా ఎక్కువగా వేసుకుంటే చేదైపోతుంది అనేసి 1 స్పూన్ వరకు అయితే వేసానండి మెంతిపిండి. ఇలా చూసుకోండి, ఆ మెంతిపిండి కూడా మొత్తం కలుపుకున్న తర్వాత ఇక మనం టేస్ట్ చూసుకొని ఉప్పు కూడా కరెక్ట్గా ఉందా లేదా అని అయితే చూసుకోండి. మనకి ఉప్పు కరెక్ట్గా ఉంటే, కారం కరెక్ట్గా ఉంటే ఇక పచ్చడి ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇలా మొత్తం డబ్బాకైతే ఒక డబ్బాలో పెట్టుకొని అయితే స్టోర్ చేసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ బాగానే ఉంటుంది, లేదా బయటైనా ఉంచుకోవచ్చండి. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ అయితే మారదు. ఇలా చూడండి, ఆ తర్వాత నేనైతే పచ్చడి తాలింపు అయితే పెట్టేశాను. ఫస్ట్ అయితే ఒక స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు అయితే తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసుకున్నాను. పచ్చట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది కదండి, అందుకే ఆయిల్ అయితే పోసుకొని వేడైన తర్వాత ఆవాలు అలాగే పచ్చిశనగపప్పు అయితే వేసుకున్నాను. ఇవి రెండు కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇలా చూసేయండి, అవి చిటపటలాడుతూ ఉన్నప్పుడే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్రని వేసుకోండి. జీలకర్ర ఎక్కువగా వేగనవసరం లేదండి, ఎమ్మటే వేగిపోతుంది కాబట్టి మాడకుండా చూసుకోండి. అలాగే ఒక 2 గడ్డలు వెల్లుల్లిపాయలని కూడా కచ్చాపచ్చాగా దంచి అయితే తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఈ తాలింపు అయితే మాడుకోకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే చూసుకోండి. మనకి తాలింపులోనే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పల్లీలు ఉంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇదండి, మనకైతే తాలింపు కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని అయితే నేను కొంచెం తీసుకొని అయితే మొత్తం పెట్టుకోకుండా కొద్దిగా అయితే మనం ఇప్పుడు ఎంతైతే తింటామో అంత చూసుకొని అయితే తాలింపు అయితే పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో అయితే కలుపుకోవాలి. ఆయిల్లో మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఎక్కువసేపు కూడా ఆయిల్లో ఉంచిన అవసరం లేదండి. ఇక పచ్చడి మాత్రం ఎంత టేస్టీగా ఉందంటే అంత చాలా చాలా బాగుంది. చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా కనపడుతుంది కదా. మీరు కూడా ఒక్కసారి ఇదే విధంగా నేను చెప్పిన ప్రాసెస్తో కంపల్సరీ ఒకసారి అయితే చేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్గా అదిరిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం అదిరిపోతుందండి. మీరు ఒక్కసారి తింటే మళ్ళీ ఇక చింతకాయలు ఉన్నప్పుడు కంపల్సరీ ఇలాగే చేసుకోవాలి అనిపిస్తుంది. ఇంత టేస్టీగా ఉందండి ఈ రెసిపీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం కూడా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. బాయ్ బాయ్.